ఈ కథ వింటే మనసు చాలా హాయిగా ఉంటుంది కదా. మథుర జైల్లో శ్రీకృష్ణుడు జన్మించాడు. వాసుదేవుడు శ్రీకృష్ణుణ్ణి రాత్రివేళ గోకులానికి తీసుకెళ్ళాడు. యశోదమ్మ ఇంట్లో శ్రీకృష్ణుడు పెరిగాడు. నడవడం నేర్చుకున్న క్షణమే అల్లరి మొదలైంది. వెన్న అంటే శ్రీకృష్ణుడికి చాలా ఇష్టం. పక్కవారి ఇళ్లల్లో వెన్న దొంగిలిస్తూ అల్లరి చేసేవాడు. దొంగలించే సమయంలో పట్టుకుంటే అమాయకంగా నవ్వేవాడు. మిత్రులతో కలిసి మరింత అల్లరి చేశాడు. యశోదమ్మ మందలిస్తే కళ్ళల్లో కన్నీళ్లు పెట్టి అమాయకంగా నటించాడు. యశోదమ్మకు ఏదో అనుమానం వచ్చింది. అప్పుడు యశోదమ్మ నోరు తెరవమని అడిగింది. ఆ క్షణమే అద్భుతం జరిగింది. యశోదమ్మ కృష్ణుడి నోటిలో ప్రపంచం చూసింది. అప్పుడు కృష్ణుడు దేవుడని యశోదమ్మకు అర్థమైంది. ఈ అల్లరి కృష్ణుడే గోకులంకి ప్రాణమయ్యాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి పార్ట్ 2 కోసం సబ్స్క్రైబ్ చేయండి.